ఇప్పుడే ప్రోమో వచ్చింది. ప్రోమో చూసి ఈ వీడియో చూడండి. అంతేగాని ఈ వీడియో ఓపెన్ చేసిన తర్వాత ప్రోమో దగ్గరికి వెళ్ళొద్దు. ప్రోమో చూసి వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది. లేదా ఈ వీడియో చూసినా ప్రోమో చూసినంత నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఏం జరగబోతుంది అనే అప్డేట్స్తో పాటుగా ఆ ప్రోమో రిలేటెడ్గా, ఆ ఓవర్ యాక్షన్ రిలేటెడ్గా ఎవరు ఎలా ఆడారు, ఎవరి గేమ్ బాగుంది, ఎవరి ఆట బాగుండే అవకాశం ఉంది, అండ్ అక్కడ జరిగిన గొడవలు ఏమేంటివి అనేది కూడా చెప్తాను. క్లియర్గా వీడియో మొత్తం చూడండి. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచి ఉడాల్గాడు రోజుకి 4-5 వీడియోలు కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తున్నట్టు మీకు చిరాకు వచ్చేలాగా నాన్ స్టాప్ అప్డేట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి. మొత్తం మీద నాకు ఒకటి మాత్రం ఆనందం అనిపించిందా, అగ్ని పరీక్షలో టాప్ కంటెస్టెంట్ అనిపించిన కళ్యాణ్ పడాల. ఆర్మీ పర్సన్ కాబట్టి స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అన్నీ ఉంటాయి. తాట తీసి వదిలేస్తాడరా అంటే అతను తాట తీసే అవకాశం బిగ్ బాస్ ఈయనే ఇలా యాడిస్తుంది. ఎంతసేపు మనోడు పులిహోర యాంగిల్ చూపించాడు తప్పించి ఇంక వేరే ఛాన్సే ఇవ్వకుండా ఉండడం వల్ల ఎత్తిపోయింది. నేను ఒక టాస్క్ వస్తే నిన్న టాస్క్ కూడా ఎత్తిపోయింది పాపం. సో ఈ రోజు వచ్చింది టాస్క్, దిస్ ఈజ్ హిస్ డే. ఇది కళ్యాణ్ పడాల రోజు. ఎందుకంటే ఆ ఫిజికల్ టాస్క్లో ఎలాగైనా తాట తీసి వదిలేస్తాడు. క్లియర్గా అక్కడ ప్రోమోలో కనపడుతుంది తన డామినెన్స్ అండ్ ఏం జరిగింది, ఎలా ఆడాడు అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఫస్ట్ ఆ టాస్క్ ఏంటనేది మాట్లాడుకోవాలి. ఆ టాస్క్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే 4 టీములుగా డివైడ్ చేశాడు. ఇది బిగ్ బాస్ డివైడ్ చేసిన టీమ్స్. 4 టీములు ఏమేంటి అంటే, ఒకటి రెడ్ టీమ్, ఎల్లో టీమ్, బ్లూ టీమ్, గ్రీన్ టీమ్. అది ప్రోమోలో చూస్తే మీకు క్లియర్గా ఎవరు ఏ టీంలో ఉన్నారని అర్థమవుద్ది. కానీ అది స్లో మోషన్లో పెట్టుకొని చూడాలి. నాకు తెలిసిన దాన్ని బట్టి టీమ్స్ డివైడ్ చేసి నేను రాశాను, అవి చెప్తాను ఫస్ట్. తర్వాత టాస్క్ ఏంటో చదువుదాం. ఫస్ట్ రెడ్ టీమ్, ఫ్లోరా గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు రెడ్ టీమ్, బిగ్ బాస్ చేసిన రెడ్ టీమ్. తర్వాత వచ్చేసరికి డాడీగా, నాన్న వీడియో చేస్తాను తల్లి, బంగారు తల్లి, ఇక్కడ రా నందు, ఇక్కడున్నాడమ్మా నందు. ఆ తర్వాత ఎల్లో టీం వచ్చి సంజన, రాము రాథోడ్, సుమన్ శెట్టి. సంజన గారు, రాము రాథోడ్ అండ్ సుమన్ శెట్టి గారు. ఇది కొంచెం వీక్గా ఇచ్చారు బిగ్ బాస్, అంత ఫిజికల్ టాస్క్లు ఆడలేరు కదా, అది ఎందుకు వీక్గా ఇచ్చారో తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ టీం, హరీష్ గారు, తనుజ అండ్ రీతు. ముగ్గురు ఓకే, గుడ్ టీం. తర్వాత గ్రీన్ టీం వచ్చి దివ్య నిఖిత, శ్రీజ దమ్ము, భరణి. ఈ టీం కూడా బాగుంది. ఆ ఒక్క టీమే పాపం, సంజన గారు, సుమన్ శెట్టి అండ్ రాము రాథోడ్. ఓకే, రాము రాథోడ్ అయితే పర్లేదు, ఎందుకంటే మనోడు ఆడమ్మగా ఏం తేడా చూడ్డు. కాళ్ళు పట్టుకొని పిక్కలు పట్టుకొని ఆడబట్టి దమ్ము లాగిసిరేస్తూ ఉంటాడు. ఏది చూడండి ఫిజికల్ టాస్క్లు వస్తే మాత్రం, అలా టాస్క్లో చూసాం కదా, ఆ స్టాంపులు గుద్దే టాస్క్లో ఎత్తుకుంటాడు సంజన గారిని. దాని తర్వాత అందరినీ లేడీస్ని కాళ్ళు పట్టుకొని లాగేస్తుంటాడు. ఎందాక నైట్ ప్రోమోలో కూడా కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుంటూ వస్తున్నాడు. మనోడు అసలు లెక్క కూడా పెట్టాడు ఫిజికల్ టాస్క్లో. చూడడానికి ఇంతే ఉన్నా ఇష్టం వచ్చినట్టు ఆడతాడు. లేడీస్ అని కూడా చూడడం అది కొంచెం నెగిటివే స్టిల్. అందుకే బిగ్ బాస్ చాలే మీ టీంలో అయితే ఉన్నాడు, క్రూరంగా ఆడతారు అనేసి వేసినట్టున్నాడు. వాళ్ళ ముగ్గురు ఒక టీము. ఇలా 4 టీంని డివైడ్ చేసి బిగ్ బాస్ ఏం చేశారంటే, సంచాలక డెమాన్ పవన్ క్యాప్టెన్ అయితే, అది కూడా వరుసగా క్యాప్టెన్లు అయితే ఇలాగే ఉంటుంది. ఇంక సార్లే వచ్చింది ఎలివేషన్ అని టాస్క్లు ఆడనీయకుండా కంటెండర్ని చేసేస్తారు. ఇంక మరి టాస్క్లు ఎలా ఆడతారు? మేబీ అతనికి ఏమన్నా ఇది ఇస్తారేమో, టాస్క్లు అంతా అయిపోయిన తర్వాత క్యాప్టెన్ని మీరు డైరెక్ట్గా కంటెండర్ని చేసేస్తారేమో, క్యాప్టెన్సీ కంటెండర్ ఈసారి కూడా డెమాన్ పవన్ అని చెప్తారేమో. లేకపోతే అతనికి అన్యాయం జరిగినట్టు కదా, సంచాలకగా ఉంటే ఎట్లా ఇంక టాస్క్లు ఆడకుండా, అది నాకు అర్థం కావట్లా. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ ఏం చెప్తారంటే, గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇస్తున్నాను. ఏంటంటే బజర్ రాగానే టీమ్ లీడర్స్ గుర్తుపెట్టుకోవాలి. నలుగురు లీడర్స్ ఎవరెవరు అనేది కూడా అక్కడ క్లియర్గా ఉంది ప్రోమోలో. ఒకదానికి హరీష్, ఒకదానికి భరణి గారు, ఇంకోదానికి సంజన గారు, ఇంకోదానికి ఫ్లోరా గారా, ఇమాన్యుయల్, ఫ్లోరా గారేనా అనుకుంటా. మీకు ఆ టీమ్ లీడర్స్ కావాలంటే ప్రోమోలో చూడండి. ఈ స్టిక్స్ పట్టుకొని, రౌండ్ స్టిక్స్ పట్టుకొని, ఆ కలర్ స్టిక్స్ పట్టుకొని ఇలా బాల్స్ని కొట్టే వాళ్ళు చూస్తే వాళ్ళు టీమ్ లీడర్స్, నాకు అర్థమైంది దాన్ని బట్టి. సో వాళ్ళు ఏం చేయాలంటే, చెప్పిన కలర్ బాల్స్ బయటికి తీయాలి. ఆ పైన బాల్స్ రకరకాల కలర్ బాల్స్ ఉంటాయి ఆ నెట్ పైన. సో ఆ కలర్ బాల్సే తీయాలి బయటికి. తీసి ఎంత దారుణమైన గేమ్ అంటే చూడండి, గొడవలు రావడానికి మాత్రమే క్రియేట్ చేసిన గేమ్. మల్టిపుల్ కలర్స్ పైన ఉంటాయి. వీళ్ళు ఆ చెక్కలతో, ఆ స్టిక్స్తో కొడుతుంటారు. కొట్టేటప్పుడు అందరూ వెయిట్ చేస్తుంటారు. ఎవడు స్టిక్తో కొట్టినా, ఎవడి వల్ల కింద పడ్డా, ఏం చేసినా అది పట్టుకొని పీక్కొని లాక్కొని వచ్చి బలవంతులు వచ్చి వేసుకుంటారు. ఆ స్టిక్లు కొట్టే వల్ల ఏం లేదు, ఆ స్టిక్లు ఎవరు కొట్టినా సంబంధం లేదు. ఎట్టయినా కింద పడితే ఎవడైనా పీక్కుంటారు. మొత్తం మీద గొడవలు రావడానికి ఫ్రేమ్ చేసిన టాస్క్ అది. రూల్స్ లేవు, ఏం రూల్స్ లేవు. అంత దాంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఆ బ్లాక్ బాల్స్ ఉంటాయి మధ్యలో, ఆ బ్లాక్ బాల్స్ కింద పడకూడదు. కింద పడితే బిగ్ బాస్ మళ్ళీ పెట్టే ట్విస్ట్ ఏంటంటే, ఆ బ్లాక్ బాల్ ఎవరి వల్ల పడింది చెప్పు డెమాన్ పవన్ అంటాడు. డెమాన్ పవన్ యాడ చెప్పగలుగుతారు? వాళ్ళు చూడండి ఎంత సిల్లి, కొట్టుకోండి అంతే, మాకు సంబంధం లేదు, మీరు కొట్టుకోండి. వాళ్ళు తడతా ఉంటారు, కింద పొడిచినట్టు పొడుస్తూ ఉంటే, ఆ పొడిచినప్పుడు ఎవరు పొడుపుకి అది కింద పడింది అనేది ఎవరు చూడగలుగుతారు?
డెమాన్ పవన్ దేవుడా అసలు ఎవరి దెబ్బకు తగిలింది, ఎవరి దెబ్బకి అది లేచి వచ్చి కింద పడిందని చెప్పాలంటాడు బిగ్ బాస్. ఎందుకంటే అది కాంట్రవర్సీ. నేనే మా వల్ల పడలేదు, వాళ్ళ వల్ల పడింది, నువ్వు చూసావా అంటారు. యాడ చూస్తాడు? సో అలా లిటిగేషన్ ఉండే టాస్క్ అది. సో అండ్ బాల్ కింద పడంగానే ఒకరొకరు పీక్కోవచ్చు, లాక్కోవచ్చు. అయితే ఒక్కటే రూలు డెమాన్ పవన్ పెట్టలేదు అని అనిపిస్తుంది. ఏంటంటే బాస్కెట్లో వీళ్ళ కలర్ చెప్పిన బాల్స్ బాస్కెట్లో వేసుకోవాలి. బజర్ మోగే టైంకి, ఎండ్ బజర్ మోగే టైంకి ఎవరి బాల్స్ అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఆ పర్టికులర్ రౌండ్ విన్ అయినట్టు. వాళ్ళకి ఒక లగ్జరీ ఐటమ్ కానీ, ఒక కిక్అవుట్ కానీ, ఒక ఇది కానీ ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని గురించి చెప్తాను. సో దీంట్లో బిగ్ బాస్ డెమాన్ పవన్ పెట్టిన రూల్స్ ఏంటంటే ఆ బాస్కెట్లో వేసిన తర్వాత లాక్కోకూడదు, పిక్కకూడదు అని వేసాడు. ఇది కూడా పెట్టకుండా వదిలేస్తుంటే క్రూరంగా కొట్టినవాళ్ళు. కానీ ఆ రూల్ పెట్టాడు. ఆ రూల్ పెట్టకపోయినట్టు ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే బజర్ కొట్టే టైంకి ఇక్కడ ఒక వెయిట్ చేస్తా కాపాడుకుంటా ఉన్నట్టు కొంచెం బాగుండదు. కొంచెం ఓవర్ ఫిజికల్ అయ్యేది. బిగ్ బాస్ కూడా దాని తగ్గట్టు ఆడుకుంటాడు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి మావా, ప్రతిసారి చెప్పే మాటే బజర్ స్టార్టింగ్ బజర్ ఎండ్ బజర్ అన్నాడంటే అయిపోయింది. బిగ్ బాస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండ్ బజర్ కొడతాడు. ఎవడు గెలవాలంటే వాళ్ళు, ఆయన చేతుల్లో ఉంటుంది అంతా మాత్ర కార్యం. ఏముంది బజర్లో కళ్యాణ్ వాళ్ళ టీంలో 3 ఉన్నాయనుకోండి, అవతల వాళ్ళది 2 ఉండి వాళ్ళ దగ్గర 3 ఉండి ఆ 4వది వీళ్ళు తెచ్చి వేయగానే అవతల పక్కోడు కూడా 1-2 లాక్కొని వస్తున్నారు. వీళ్ళ బకెట్లో వీళ్ళ బాస్కెట్లో 4 బట్టి, వీళ్ళ దాంట్లో 3 బట్టి, వీళ్ళు 2 తీసుకొని వస్తున్నారు అన్నా కూడా టప్పన కొట్టాడంటే వాళ్ళు గెలవాలన్నప్పుడు కొట్టేస్తారు బజరు. ఎవరు హైయెస్ట్ ఉంటే బజర్ కొట్టాడో వాళ్ళు గెలిచినట్టే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ బాల్స్ తేవచ్చు. సో ఎవ్రీథింగ్ ఇన్ బిగ్ బాస్ హ్యాండ్స్, ఆ బజర్ కొట్టే హ్యాండ్స్లో ఉంటుంది. వాళ్ళు కూడా టైం కొడతారు. అంతేగాని ఒక టైం ఫ్రేమ్ కొట్టేది ఏం లేదు. నోటుకు వచ్చినప్పుడు కొడతారు. బజర్ కొట్టాలి అనే టాస్క్ పెట్టినప్పుడు ఇలాంటి జరుగుతాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రోమో ప్రకారం అండ్ అప్డేట్స్ కూడా చెప్తాను ఎవరు గెలిచాడు. రెడ్ టీమ్ వార్ 1 సైడ్ అండి. రెడ్ టీమ్ అంటే ఎవరెవరు? ఇమాన్యుయల్, మన ఫ్లోరా అండ్ దాంతోపాటుగా కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు రెడ్ టీంలో మరణ మాస్ అండి. టాస్క్ క్లియర్గా గెలిచేస్తారు. ఇక్కడ గెలిచారు, మళ్ళీ నెక్స్ట్ టాస్క్లో కూడా గెలుస్తారు. ఆ టాస్క్ ఏంటో కూడా చెప్తాను. ఏం చెప్తారంటే బ్లూ అని చెప్తారు ఫస్ట్ బిగ్ బాస్. బ్లూ అని చెప్పగానే బిగ్ బాస్ క్యాప్టెన్సీ కంటెండర్స్ మాత్రమే కాదు, మీకు వచ్చే ఐటమ్స్ ఏమిటి అంటే లగ్జరీ ఐటమ్స్ వస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు పవర్ కార్డ్స్ ద్వారా లభిస్తాయి. ఆ పవర్ కార్డ్స్ ద్వారా ఏమేమి వస్తాయంటే కిక్అవుట్ ఒకటి, మటన్ ఒకటి, లగ్జరీ ఫుడ్ ఒకటి, కంటెండర్ ఒకటి. ఈ 4 పవర్ కార్డ్స్ ద్వారా వస్తాయి. ఈ పవర్ కార్డ్స్ ఎలా వస్తాయని నాకు అనిపిస్తుంది అంటే ఆ రౌండ్లో గెలిస్తే పవర్ కార్డ్స్ వస్తాయి అనుకుంటే ఆ రౌండ్లో గెలిస్తే వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కిక్అవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లగ్జరీ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా కంటెండర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆఫర్లు బిగ్ బాస్ ఇచ్చాడు ఈ రౌండ్, ప్రతి రౌండ్ గెలిచే వాళ్ళకి. ఇక్కడ ఏం చేస్తారంటే బ్లూ అని చెప్పిన తర్వాత రెడ్ టీం వాళ్ళు 3 వేసేసారు ఆల్రెడీ, ఎల్లో టీం వాళ్ళు 1 వేసారు. పవర్ కార్డ్స్ చెప్పాను కదా, నెక్స్ట్ బిగ్ బాస్ ఎల్లో అని చెప్పాడు. ఎల్లో బాల్స్ మాత్రం కింద పడాలి, కింద పడి తీసుకొచ్చి బాస్కెట్లు వేయాలి. ఇక్కడ తనుజ, నాకు ఏ సీజన్లో తీసుకోండి, ఎవరైనా టాస్కుల్లో ఆడ తగిలింది ఆడ నొప్పి ఏడు నొప్పి అంటే నాకు చిరాకు వస్తుంది. అది ఫిజికల్ టాస్క్. గందరగోళంగా అటు ఇటు పోతా లాక్కుంటూ పిక్కునేటప్పుడు చేతులు కాళ్ళు తగులుతాయి. అనవసరంగా ఆడ తగిలింది అనే మాటలు ఆగితే నాకు చాలా కోపం వస్తుందండి. తనుజ గారిని చూస్తే అలాగే అనిపిస్తుంది. ప్రోమో కాదు ఎపిసోడ్ చూసినా నాకు అలాగే అనిపిస్తుంది. నీకు నిజంగా తగిలితే ఎవడైనా అక్కడ అన్ని కెమెరాల ముందు వాంటెడ్గా ఎవడైనా కొడతాడా? ఏడ తగిలింది అంటే ఇమానుయల్ అంటాడు, అమ్మ కావాలని కొట్టరు కదా అని. కావాలని కొట్టరుగా, కంప్లైంట్ ఉండకూడదు. టాస్క్లో కంప్లైంట్ ఉన్నప్పుడు మూల కూర్చోవాలి అంతే, ఆడకుండా. అంత ఫిజికల్ టాస్క్లో నీ చేతులు కాళ్ళు తగలకుండా ఎలా ఉంటాయి? అదేం పెద్ద ఇది కాదు. ఇది ప్రతి సీజన్లో ఎవరో ఒకరు ఉంటారు అలిగేషన్ చేశారు, ఇది తగిలిందని. ఇది చూసిన తర్వాత అనిపించింది కళ్యాణ్కి పాజిటివ్ అని. ఎందుకంటే ఆటలో తగులుతాయి స్వామి, దాంట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తా తగిలింది అంటే వాళ్ళు ఏం చేస్తారు? నాకు అది నచ్చలేదు తనుజ గారిలో. కంప్లైంట్ చేయకూడదు. ఇక్కడ హైలైట్ ఏంటంటే శ్రీజ ఎప్పుడు అలాంటి కంప్లైంట్ చేయదు. అగ్నిపరీక్షలో ఎప్పుడైందిరా ఫిజికల్ టాస్క్ అని చేయదు అనుకుంటున్నాలే. నెక్స్ట్ వచ్చేసరికి, ఎందుకంటే అక్కడ అంతలా ఫిజికల్ అవుతుంది శ్రీజ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు అట్లా అన్నావు నాకు నచ్చల. దివ్య, ఇది ఎలివేషన్ చూడండి. దివ్య ఒక బాల్ పట్టుకొని ఉంటే ఆవిడ ఎక్కడో ఉన్నారు, ఆవిడని చుట్టుముట్టింది రీతు చౌదరి, శ్రీజ, రాము. వీళ్ళు ముగ్గురు గట్టిగా వాటేసుకొని చుట్టుముడితే అనేసి ముగ్గురిని తోసుకుంటూ బాస్కెట్ దాకా వచ్చి కింద పడుతుంది. అది భలే అనిపిస్తుంది. స్లో మోషన్లో చూడండి, సూపర్ ఉంటుంది ఆ సీన్. నెక్స్ట్ వచ్చేసరికి అప్పుడే కింద పడంగానే పాజ్ అని చెప్పాడు డెమాన్ పవన్. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ తనుజ గొడవ విసిరిన తర్వాత ఏంటంటే గొడవ ఏం లేదండి. ఇతను బాల్ బాస్కెట్లు వేశారు, ముందే బజర్ వచ్చిందని ఆవిడ, వేసిన తర్వాత బజర్ వచ్చిందని ఇతను, అది గొడవ. అది నలిసి డెమాన్ పవన్ ఒక క్లారిటీ ఇస్తారు, తల్లి ఐ లవ్ యూ నాన్న. తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ డెమాన్ పవన్ ఏమనంటే, నువ్వు బ్లాక్ బాల్ కింద పడింది కదా, ఆ బ్లాక్ బాల్ ఎవరు వల్ల కింద పడింది, నేను చెప్పాను కదా, ఎవరు వల్ల పడింది అని దేవుడు కూడా చెప్పలేడు. అందరూ పొడుస్తూ ఉంటారు, ఎవడు పొడుపు పడింది అనేది ఎవరు చెప్పలేడు. కానీ డిసైడ్ చేసి తనుజ వాళ్ళ టీం వల్ల పడింది అని డిసైడ్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేయండి, తనుజాని ఎలిమినేట్ చేస్తాడు.
వీళ్ళు ఏం మాట్లాడతారంటే తనుజాని కాదు ఆ టీం లీడర్స్ని ఎలిమినేట్ చేయాలి, టీం ప్లేయర్ని అంటే ఆ కర్ర పట్టుకొని పొడుస్తున్నారు చూసారా వాళ్ళల్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలనేది వీళ్ళది. ఆ డిస్కషన్ ఎక్కువసేపు జరుగుద్ది, ఎక్కువసేపు గొడవ జరుగుద్ది. లాస్ట్కి తనుజ గారే ఎలిమినేట్ చేస్తారు డెమాన్ పవన్. తర్వాత వచ్చరికి కళ్యాణ్ ఇక్కడే తనుజ వాళ్ళ టీంలో ఎవరున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది వాళ్ళ మాట చెప్తానండి. హరీష్ని ఎలిమినేట్ చేయమన్నట్టుగా అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి పొడిచేవాళ్ళు లేకుండా ఉండడం కోసం. టీం ప్లేయర్లు అంటే అతను అలా పొడిచేవాళ్ళే అనేది నా ఉద్దేశం. యాజ్ ఆఫ్ నౌ నాకు అర్థమైంది, లీడర్స్ కాబట్టి అతనే అనుకుంటా. నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ రెడ్ టీము పవర్ కార్డ్ వచ్చింది. పవర్ కార్డ్ వచ్చిన తర్వాత ఈ పవర్ కార్డ్ వచ్చిన తర్వాత గ్రీన్ టీంని ఎలిమినేట్ చేశారంట. గ్రీన్ టీంని ఎలిమినేట్ చేసేసారు. గ్రీన్ టీం అంటే ఎవరు అంటే దివ్యనికిత, శ్రీజదమ్ము, భరణి వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేశారు రెడ్ టీం వాళ్ళు. రెడ్ టీంలో మన రెడ్ టీంలో ఎవరు ఉన్నారు అక్కడ, ఫ్లోరా, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. ఫ్లోరా గారు పొడుస్తున్నారు, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి గ్రీన్ టీంలో భరణి వాళ్ళ టీంని ఎలిమినేట్ చేశారు. ఇది వచ్చిన తర్వాత కిక్అవుట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఒకరిని తీసేశారు టాస్క్ నుంచి. ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళు ఇంకొక టాస్క్ జరిగింది, నిన్నే ఇంకొక టాస్క్ జరిగింది, టైర్స్తో ఒక టాస్క్ జరిగింది. దీంట్లో కూడా వీళ్ళే గెలిచారు. రెడ్ టీము డామినేషన్ మామూలుగా లేదు. 2 టాస్క్లు పెడితే 2 టాస్క్లు వాళ్ళే గెలిచారు. గ్రీన్ టీంని అవుట్ ఆఫ్ ది టాస్క్ చేశారు. నాకు తెలిసి యాజ్ ఆఫ్ నో వచ్చిన అప్డేట్స్ ప్రకారం వీళ్ళ ముగ్గురు క్యాప్టెన్సీ కంటెండర్స్గా ఉంటారు. తర్వాత మిగతా టీముల్లో ఎవరైనా డిసైడ్ చేస్తారా, క్యాప్టెన్ని కూడా కంటెండర్ చేస్తారనేది బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతానికి కళ్యాణ్ పడాల క్యాప్టెన్సీ కంటెండర్ ఈ సీజన్లో ఉంటాడు. ఈ వీక్లో క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి దిస్ ఈజ్ బెస్ట్ డే అతనికి. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇంకా ఆటోమేటిక్గా ఊపిలోకి వచ్చినట్టే. అది కూడా పెద్ద టాస్క్ ఇదే ఈ సీజన్ మొత్తానికి, కాబట్టి ఇది చాలా చేంజ్ చేస్తుంది. ఇంతవరకు ఏంటి గ్రాఫ్లు ఏం చేంజ్ అయిపోయి ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ తప్పించేంత వరకు ఎవరికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత రాలేదు. ఇప్పటికిప్పుడు వచ్చినా కూడా వాళ్ళే టోప్ అయిపోతారు, వాళ్ళే టాప్ అయిపోతారు. ఇక పెద్ద విషయం ఏం కాదు. కళ్యాణ్ పడాలి ఏం లేట్ అయినట్టు ఏం కాదు. ప్రస్తుతానికి ఇప్పుడు లైన్లోకి వచ్చినా కూడా మంచి ఫాలోయింగ్ వస్తుంది. చూద్దాం ఎంత మాత్రం ఆడాడు ఏంటి అనేది ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమవుద్ది. తనుజ చెప్పినట్టు కొట్టింది గిట్టింది ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అండి. టాస్క్లో తగులుతూ ఉంటాయి, తగిలిందనేసి దాన్ని రచ్చ చేస్తూ ఉంటే వాళ్ళకే నెగిటివ్ అవుద్ది. అది నాకు అనిపిస్తుంది. రెడ్ టీమ్ డామినేషన్ కనపడతా ఉంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫాలో అవ్వండి, దాంట్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అంతే మామ. గొడవలు అయితే విపరీతమైన గొడవలు, దాన్ని మిస్అండర్స్టాండింగ్స్ చాలా అవుతాయి. అండ్ వాళ్ళకి వీళ్ళకి మధ్య మాటలు అవి ఇవి కన్ఫ్యూజన్లు, తర్వాత డెసిషన్ మేకింగ్లో ఆ అనౌన్స్మెంట్లో ఏదైతే ఉంటుందో రాంగ్ అని నువ్వు కావాలని చేసావని ఇవన్నీ అలిగేషన్స్ అయితే చాలా వస్తాయి ఈ టాస్క్లో. చూద్దాం లైవ్లో స్టార్ట్ అయిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో కింద అప్డేట్ చేస్తాను. ఈ టైంకి లైవ్లో ఇది జరుగుతుంది, ఆ టైంకి ఇది జరుగుతుంది. ఎందుకంటే లైవ్ మీరు 24 hours చూడలేరు కాబట్టి నేను చూస్తుంటాను. కాబట్టి పర్టికులర్ టైంలో గొడవ జరుగుతున్నప్పుడు నేను లైవ్లో నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, చూడండి లైవ్ అని. అంతే మామ. ఈ వీడియో ప్రోమోని బట్టి నాకు అర్థమైంది, నాకు తెలిసింది చెప్పాను. ప్రస్తుతానికి ఇది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మామ, కొంచెం ఊపు వస్తుంది, ఊపులో చేద్దాం ఇక్కడి నుంచి వీడియోస్. లవ్ యూ.